హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఎవరికైతే ఇంకా రూ. 25,000 బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. వారం రోజుల్లో ఎవరికైతే పడలేదో అర్హత కలిగి ఉండి వారందరి బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 25,000 అమౌంట్ అనేది జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకైతే వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం మరొక సంతోషకరమైన వార్త అందించింది. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలను ఆర్థికంగా అందుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన నేతన్న సేవల పథకం 2026 కింద అర్హులైన లబ్ధిదారులకు ఇటీవల 25,000 చొప్పున ఆర్థిక సహాయం అనేది అందించారండి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే వేలాది మంది చేనేత కళాకారులకు ఖాతాల్లోకి నేరుగా రూ. 25,000 అమౌంట్ అనేది జమ చేశామని అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుందండి. సో ఓకేనా, చాలామందికి ఈ అమౌంట్ అనేది విడుదల చేసిన తర్వాత వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 25,000 అమౌంట్ అనేది జమ కావడం జరిగింది. కొంతమందికి మాత్రం ఇంకా ఈ అమౌంట్ అనేది పడలేదండి. అర్హత కలిగి ఉన్నప్పటికీ చాలా వరకు నగదు అనేది చాలామంది బ్యాంక్ ఖాతాలో జమ కావట్లేదని లబ్ధిదారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఒకవేళ మీరు అర్హత ఉండి కూడా ఇంకా ఈ పథకం నగదు అనేది పొందలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాంకేతిక కారణాలు లేదా ఇతర సమస్యల వల్ల నగదు పడని అర్హుల దరఖాస్తులను తిరిగి పరిశీలించి మరొక వారం రోజుల్లోగా బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 25,000 జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం మరియు స్టేటస్ చెక్ వివరాలు మీరు చెక్ చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే చేనేత కార్మికులకు రూ. 25,000 అమౌంట్ అనేది జమ కాలేదు, సో వారందరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కొన్ని సాంకేతిక కారణాలు లేదా ఇతర సమస్యల వల్ల ఈ నగదు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాలేదని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. మరొక వారం రోజుల్లో రూ. 25,000 అమౌంట్ అనేది జమ చేస్తామని చేనేత కార్మికులకు ప్రభుత్వం అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగిందండి. సో చేనేత కార్మికులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. నేతన్న సేవల పథకంలో డబ్బులు పడని వారికి ప్రభుత్వం సచివాలయాల ద్వారా పునఃపరిశీలన అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు నమోదులో చిన్నపాటి తప్పులు లేదా బ్యాంక్ ఖాతా అనుసంధానం కాకపోవడం వంటి కారణాల వల్ల నగదు ఆగిపోయిన వారు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అనేది కూడా స్టార్ట్ చేసినట్లయితే సమాచారం అండి. సో పడిన వారికి ఖచ్చితంగా ఈ నగదు అనేది జమ అవుతుందంటే సమాచారం అండి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరికి ఈ నేతన్న సేవల పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రూ. 25,000 వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో చాలామంది రీసెంట్గా చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలు పూర్తయిన వారికి ఈ నగదు జమ కాదు అనేది ఒక ఫేక్ న్యూస్ని అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. అటువంటివి ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు పూర్తయిన వారికి మరియు ఉచిత విద్యుత్ పొందుతున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద రూ. 25,000 ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆగస్టు 7వ తేదీన చేనేత కార్మికులకు దినోత్సవం సందర్భంగా అయితే ఈ పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగిందండి. గత ఏడాది గత ప్రభుత్వం అయితే ఈ పథకం ద్వారా కేవలం రూ. 24,000 అమౌంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1,000 అదనంగా మొత్తం రూ. 25,000 అయితే ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అయితే అప్పగించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చేనేత కార్మికులకు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. చాలామంది చాలా రోజుల నుంచి డబ్బులు పడలేదని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.